తెలంగాణ ఎప్సెట్ స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సేవ్ చేసి పెట్టుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి, మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియో లోపల మనం మీ కౌన్సిలింగ్కి, ఎస్పెషల్లీ కౌన్సిలింగ్ లోపల వెబ్ ఆప్షన్కి చాలా ఉపయోగపడేటువంటి టాప్ 25 ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్. అదేవిధంగా ఆ టాప్ 25 ఇంజనీరింగ్ కాలేజ్ లోపల నీకు సిఎస్సి లోపల కంప్యూటర్ సైన్స్ లోపల సీటు రావాలి అన్నట్టయితే మీకు ఎంత ర్యాంక్ వచ్చున్నట్టయితే సీటు రావడానికి ఛాన్స్ ఉంది అనే దాని గురించి కూడా మనం డిస్కస్ అనేటువంటి చేసుకుందాం రా పిల్లలు. మళ్ళీ చెప్తున్నాను, కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాంట్లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఇంకా ఇంపార్టెంట్. ఎవ్రీబడి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైం కల్లా ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక ప్రియారిటీ లిస్ట్ని తయారు చేసుకోవాలి. ఎస్, నాకు ఈ కాలేజ్ లోపల ఈ బ్రాంచ్ లోపల సీట్ కావాలి, ఇది నా ఫస్ట్ ఛాన్స్, నా డ్రీమ్ కాలేజ్ ఇది, ఫస్ట్ నాకు ఈ కాలేజ్ లోపల ఈ బ్రాంచ్ లోపల సీట్ రావాలి, అలా అని ఫస్ట్ ఆప్షన్ ఒకటి పెట్టుకోవాలి. దాని తర్వాత సెకండ్, ఈ కాలేజ్ లోపల సీట్ రాకపోతే నాకు ఇంకో కాలేజ్, నెక్స్ట్ ప్రియారిటీ ఇది, ఈ కాలేజ్ లోపల ఈ బ్రాంచ్ లోపల సీట్ వచ్చినా పర్లేదు. అలా 1, 2, 3 కాదు, మీరు మీ ర్యాంక్కి తగ్గట్టుగా మంచి ర్యాంక్ వచ్చింది అనుకుందాం, తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఏం కాదు. ఒకవేళ మంచి ర్యాంక్ రాలేదనుకుందాం, యూ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. ఒకవేళ మీ ర్యాంక్ కనుక ఇంకా 80,000 నుంచి అబోవ్ ఉన్నట్టయితే చాలా వెబ్ ఆప్షన్స్ అనేటువంటి మీరు ఇవ్వాలి మీ ర్యాంక్ ప్రకారం. సో దానికంటూ మనం ఒక పర్ఫెక్ట్ ప్రియారిటీ లిస్ట్ని మనం తయారు చేసుకోవాలని అన్న, రైట్? ఎలా పడితే అలా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టకూడదు. ఎవ్రీబడి ఖచ్చితంగా మనకి టాప్ కాలేజెస్ లిస్ట్ తెలిసి ఉండాలి, టాప్ బ్రాంచెస్ ఏంటి, ఏది ప్రియారిటో ఆ ప్రియారిటీ ఆర్డర్ని మనం ఖచ్చితంగా తయారు చేసుకోవాలి, రైట్? సో దానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎవ్రీబడి ఈ వీడియో లోపల మనం టాప్ 25 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి, వాటి లోపల సిఎస్సి లోపల సీట్ రావాలంటే నీకు ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ ఫస్ట్ పిల్లలు మీకు టాప్ 25 ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క లిస్ట్ చెప్తాను. ఫస్టే క్లారిఫై చేస్తానన్న, ఇది నా ప్రియారిటీ ఆర్డర్. నిజానికి మనకి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, టాప్ యూనివర్సిటీస్కి NIRF అనేది ఒక ర్యాంకింగ్ ఉంటుంది నాన్న. ఒక సంస్థ ర్యాంక్ ఇస్తారు కాలేజీలు ఉన్న ఫెసిలిటీస్ని బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి, ఓకేనా? బట్ మన తెలంగాణ లోపల ఇంజనీరింగ్ కాలేజ్ లోపల మరీ టాప్ కాలేజెస్ లేవు. NIRF ర్యాంకింగ్ ఇచ్చేంత మంచి కాలేజెస్, బాగా పెద్ద కాలేజెస్ అంటే లేవు, ఓకేనా? సో అందుకనే పిల్లలు ఉన్న అన్ని కాలేజెస్కి NIRF ర్యాంకింగ్ లేదు రన్న. అండ్ స్టూడెంట్ రివ్యూస్ కూడా నేను కొన్ని చూసాను, అవి కూడా ఎక్కువగా అవైలబిలిటీ అనేటువంటిది లేదు. సో ఇది నేను ఇప్పుడు తీసుకున్నటువంటి టాప్ 25 కాలేజ్ లిస్ట్ ఉంది కదా నాన్న, 1-2 కాలేజెస్ పైకి కిందికి అవ్వచ్చు, ఇట్స్ నార్మల్. ఎందుకంటే మనకి అఫీషియల్ గా గవర్నమెంట్ ఎప్పుడు కూడా డాటా రిలీజ్ చేయలేదు, ఇది టాప్ కాలేజ్, ఇది టాప్ కాలేజ్ అని రిలీజ్ అనేటువంటి చేయలేదు తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్కి, రైట్ ఎవ్రీబడి? ఓకేనా? 1-2కి NIRF ర్యాంకింగ్ ఉంది, అది కూడా పిల్లలు మనకి ఎక్కడో 100లో ఉంది నాన్న, రైట్ ఎవ్రీబడి? చూద్దాం రండి, జాగ్రత్తగా వినండి నాన్న. మళ్ళీ చెప్తున్నాను, ఈ 1-2 కాలేజ్ అటు ఇటు అవ్వచ్చు, బట్ ఇప్పుడు చెప్పేటువంటి 25 కాలేజెస్ ఖచ్చితంగా టాప్ 25లో ఉంటాయి. నేను ఒకటి ఫస్ట్ ప్లేస్లో చెప్పేది మేబీ మీకు సెకండ్ ప్లేస్ అనిపించవచ్చు, నేను థర్డ్ ప్లేస్లో చెప్పేది మేబీ నీకు ఫస్ట్ ప్లేస్ అనిపించవచ్చు. అంటే పొజిషన్ చేంజ్ అవుతుంది, ఫస్ట్ది సెకండ్కి, సెకండ్ది థర్డ్కి, ఫోర్త్, ఫిఫ్త్కి. బట్ మోస్ట్లీ ఇప్పుడు చెప్పే కాలేజెస్ అన్ని కూడా టాప్ 25 కాలేజ్లో ఖచ్చితంగా ఉంటాయి. చలో, ఫస్ట్ మై ఫేవరెట్ జవహర్లాల్ నెహ్రూ, JNTUH అన్న, జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ ఉంది కదా పిల్లలు, JNTUH చాలా బాగుంటుంది అన్న సిఎస్సికి, వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఫర్ ద సిఎస్సి అకార్డింగ్ టు మీ. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ. దెన్ VNR విజ్ఞాన జ్యోతి కాలేజ్ కోడ్ చాలా ఇంపార్టెంట్. దెన్ మనం తీసుకునేటువంటి ఏదైతే కోర్స్ కోడ్, మనం దేని గురించి చెప్పుకుంటున్నాం, సిఎస్సి గురించి చెప్పుకుంటున్నాం. CBIT నెక్స్ట్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ OU నాన్న, ఉస్మానియా యూనివర్సిటీ. దెన్ పిల్లలు వాసవి కాలేజ్, దెన్ గోకరాజు రంగరాజు, దెన్ G నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది నా ప్రియారిటీ ఆర్డర్ నాన్న. నెక్స్ట్ CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ పిల్లలు MGIT మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్కి టెక్నాలజీ. నెక్స్ట్ BVRI BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్కి టెక్నాలజీ, ఆ కాలేజ్. నెక్స్ట్ వర్ధమాన్ కాలేజ్. నెక్స్ట్ శ్రీనిధి కాలేజ్. నెక్స్ట్ పిల్లలు మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది, ఆ కాలేజ్. నెక్స్ట్ అనురాగ్ యూనివర్సిటీ పిల్లలు. దెన్
మనకి నెయిల్ మనకి గోటెడ్ వాట్మింగ్ ఇన్స్టిట్యూట్ అనే కాలేజ్ ఉంటుంది రా పిల్లలు, దీని కాలేజ్ కూడా జాగ్రత్తగా చూసుకోండి, NGIT. దెన్ మనకి CMR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దెన్ GNIT గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రపిల్, మనకి ఇది కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ కేశవ్ మెమోరియల్, దెన్ విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్న. నెక్స్ట్ మనకి SR యూనివర్సిటీ, ఎవ్రీబడి SR యూనివర్సిటీ, దీని NIRF ర్యాంకింగ్ బాగుంటుంది అన్న, కానీ ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఇన్ ద టాప్ కాలేజ్. ఇది వరంగల్లో ఉంటుంది రా పిల్లలు. సో నేను స్టూడెంట్ దగ్గర తీసుకున్నటువంటి రివ్యూస్ ప్రకారం, నేను కనుక్కున్న దాని ప్రకారం రా పిల్లలు, మనకి ఇది నాకు టాప్ 10 కాలేజీలో లేదు, టాప్ 15 కాలేజ్ లోపల ఇది ఉంటుంది పిల్లలు. మరి టాప్ 10 కాలేజీలో నా ప్రియారిటీ లిస్ట్ లో అయితే లేదు నాన్న. నెక్స్ట్ మల్లారెడ్డి కాలేజ్, మనకి 2 బ్రాంచెస్ కి సంబంధించినటువంటి ఇచ్చాను. కోడ్ చూడండి పిల్లలు, మనకి 2 వేరు వేరే ఏరియాస్ లో ఉంటారు నాన్న. కోడ్ చెక్ చేసుకోండి, ఒకటి MLRD, ఇంకోటి MREC. ఇవి 2 మల్లారెడ్డి చాలా కాలేజెస్ ఉన్నాయి ఇంజనీరింగ్, దాంట్లో ఇవి 2 చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ CMR, ఇంతకుముందు ఒకటి చెప్పాను కదా, ఇది కూడా పిల్లలు మనకి CMR, బట్ ఇది టెక్నికల్ క్యాంపస్ ఎవ్రీబడి, ఇది ఆటోనమస్ 2. ఓకేనా, కాలేజ్ కోడ్ చెక్ చేసుకోండి, ఆ కాలేజ్ కోడ్ వేరు, ఈ కాలేజ్ కోడ్ వేరు. నెక్స్ట్ MLRS మర్రి లక్ష్మారెడ్డి మనకి ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ పిల్లలు TKR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది కూడా పిల్లలు బాగానే ఉంటుంది. నెక్స్ట్ JBIT, JB ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా బాగానే ఉంటుంది పిల్లలు మనకి. ఇది నా టాప్ 25 వాటిని మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ CSEకి, ఇవి నా ప్రియారిటీ లిస్ట్ ఎవ్రీబడి. ఇప్పుడు ఈ కాలేజెస్ లోపల మీకు గనక సీట్ రావాలి అన్నట్టయితే ఎంత ర్యాంక్ వచ్చి ఉండొచ్చు, అంటే ఎంత ర్యాంక్ రావాలి, రైట్? జాగ్రత్త వినండి. మనకి ఇప్పుడు నేను ఇక్కడ ప్రొవైడ్ చేసే ర్యాంక్స్ అన్ని కూడా ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి కట్ ఆఫ్ ఉందో, లాస్ట్ ఇయర్ లాస్ట్ పేజ్ లోపల ఏదైతే కట్ ఆఫ్ ఉందో దాన్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది గవర్నమెంట్ అఫీషియల్ గా ప్రొవైడ్ చేసింది, అదే నేను ఇస్తున్నాను, కొత్తగా ఏం చేయట్లేదు. రిమెంబర్, ఈ ర్యాంకులతోని ప్రాబ్లం ఏంటంటే పిల్లలు, ఇవి అప్రాక్సిమేట్లీ 80% అక్యురేట్ నాన్న, 80% అక్యురేట్. అంటే మీరు ఈ ర్యాంకుని బట్టి పిల్లలు 80%, మీ ర్యాంక్ గనక ఈ ర్యాంకు క్లోజ్ లో ఉన్నట్టయితే 80% ఆఫ్ ది ఛాన్సెస్ ఆర్ దే, మీకు ఆ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒక 20% అటు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ అనేది మారుతుంది. అవునా కదా, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ రాసినంత మంది ఈ ఇయర్ రాయాల్సినటువంటి అవసరం లేదు కదా, వెబ్సైట్ మేబీ తగ్గచ్చు పెరగచ్చు. లాస్ట్ ఇయర్ మీ రిజర్వేషన్ కేటగిరీ లోపల పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ మంది కాంపిటీషన్ ఉండొచ్చు, ఈసారి ఎక్కువ మంది కాంపిటీషన్ పెరగచ్చు. సో అలాంటప్పుడు ర్యాంక్ లోపల మనకి ఒక 5000 లేదంటే 3000 2000 ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు ర్యాంకుని బట్టి. సో అర్థమైందా, ఇది మీకు ఒక ఐడియాని మాత్రం ఇస్తుంది. ఓకేనా, ప్రతిసారి ప్రతి స్టూడెంట్ ఇదే ఫాలో అవుతారు మనకి. మోస్ట్లీ 80% వరకు ఇది కరెక్ట్ గానే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు, మీరు ఫాలో అవ్వచ్చు. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన డాటాని నేను సొంతంగా క్రియేట్ చేయట్లేదు, రైట్? దీనికి సంబంధించిన PDF కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి నాన్న. చలో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి JNTH. ఇప్పుడు నీకు జవహర్లాల్ నెహ్రూ అంటే మన JNTU కాలేజ్ లోపల హైదరాబాద్ మెయిన్, JNTU చాలా ఉన్నాయి, నేను హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ చెప్తున్నాను పిల్లలు. ఇక్కడ కనుక సీట్ రావాలి అన్నట్టయితే నేను కేటగిరీ వైజ్ ఇక్కడ కట్ ఆఫ్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ OC బాయ్స్ లోపల లాస్ట్ ఇయర్ లాస్ట్ పేజ్ లోపల చూడండి మనకి 12 to 8. ఓకేనా, 12 to 8 ఉంటే అంటే ఇది లాస్ట్ కట్ ఆఫ్, ఇక్కడ ఈ ర్యాంక్ వరకు సీట్ అనేటువంటి వచ్చింది. ఒకవేళ నువ్వు OC బాయ్స్ అయినట్టయితే నీ గనక ఈ ర్యాంక్ లోపు గనక ర్యాంక్ ఉంటే నీకు JNTUలో రావచ్చు, రైట్? OC గర్ల్ కి 1 to మనకి 77 ఈ ర్యాంక్ లోపల ఉంటే, లేదంటే ఈ ర్యాంక్ కి నియర్లీ క్లోజ్ ఒక 100 200 లేదంటే ఒక 1000 అనుకోండి మాక్సిమం, అటు ఇటు ఉన్నట్టయితే నువ్వు ఖచ్చితంగా ఈ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు, నీ ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకోవచ్చు. అది కూడా CST గురించే మాట్లాడుతాను. నెక్స్ట్ VNR విజ్ఞాన జ్యోతి చూడండి, ఇక్కడ మనకి OC బాయ్స్ ది కట్ ఆఫ్ చూడండి మనకి 1652. ఓకేనా, దెన్ OC గర్ల్స్ చూడండి మనకి 1933. అంటే ఈ ర్యాంక్ కి ప్లస్ ఆర్ మైనస్ 100, మీకు ఈ ర్యాంక్ అంటే తక్కువ ఉంటే ఆబ్వియస్లీ మీరు దీన్ని ఆప్షన్ లో ఫస్ట్ ప్రియారిటీలో పెట్టుకోవచ్చు. ఓకేనా, దీనికంటే ఎక్కువ ఒక 100 200 ఈవెన్ 500 ప్లస్ ఆర్ మనకి ప్లస్ ఉన్నా కూడా ర్యాంక్ ఎక్కువ వచ్చినా కూడా మీరు పెట్టుకోవచ్చు పిల్లలు, ప్రాబ్లం ఏం లేదు, రైట్? సో ఇలాగా ప్రతి రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన మీకు కట్ ఆఫ్ అనేటువంటిది ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఇప్పుడు JNTలో సీట్ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ BCA బాయ్స్ కి అయితే 1249, అదేవిధంగా BCA గర్ల్స్ కి అయితే మనకేంటి 5389. ఇది హైయెస్ట్ ర్యాంక్ రా పిల్లలు మనకి. ఓకేనా, చూడండి గర్ల్స్ కి కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ ఇచ్చారు, బాయ్స్ కొంచెం తక్కువ ర్యాంక్. దెన్ ఇది కాంపిటీషన్ ని బట్టి,
కాంపిటీషన్ బట్టి మారుతుంది అన్న, ర్యాంక్ని బట్టి, కాంపిటీషన్ బట్టి. సో ఎవ్రీ ఇయర్ అది మారుతుంది. నెక్స్ట్ బీసీ బాయ్స్ కి చూడండి, ఇదిగో బీసీ బాయ్స్ కి 1 to 28 వచ్చిన సీట్, 28 వస్తే సీట్ ఇచ్చిండు. బీసీ గర్ల్స్ కి 1 to 77 వస్తే ఇచ్చిండు. నెక్స్ట్ బీసీసీ బాయ్స్ కి, నెక్స్ట్ బీసీసీ గర్ల్స్ కి, బీసీడీ బాయ్స్ కి, బీసీడీ గర్ల్స్ కి, బీసీఈ బాయ్స్ కి, బీసీఈ గర్ల్స్ కి, ఎస్సీసీ మనకి ఎస్సీలో ఇది జాగ్రత్తగా వినండి. ఎస్సీ ఇన్ని రోజులు యాక్చువల్గా ఇన్ని సంవత్సరాలు ఎస్సీ లోపల కేటగిరీస్ చేయలేదు నాన్న. బట్ ఈసారి నుంచి పిల్లలు మీకు ఎస్సీ లోపల కూడా కేటగిరీస్ అనేవి ఉంటాయి. చాలా మందికి తెలీదు ఎస్సీ లోపల నేను ఏ కేటగిరీకి చెందుతాను. ఇక్కడ బీసీ లోపల బీసీఏ, బీసీబీ, బీసీసీ వాళ్ళందరికీ తెలుసు. బస్ ఎస్సీ గురించి చాలా మందికి తెలియదు, ఎందుకంటే రీసెంట్ గా మన క్లాసిఫికేషన్ అనేటువంటి చేశారు కాబట్టి. సో నేను మీకు ఒక పీడిఎఫ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన అఫీషియల్ పీడిఎఫ్ నేను ప్రొవైడ్ చేస్తాను. చూడండి, మీకు ఎస్సీ లోపల SC1, SC2, SC3 3 ఉంటాయి. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళో మీరు చెక్ చేసుకోవడానికి పిల్లలు ఇక్కడ మీకు రిఫరెంట్ గా ఒక పీడిఎఫ్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? సో 1 లో ఎవరెవరు ఉంటారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది 1, ఇది 2, 3. 1 లో ఎవరెవరు ఉంటారు, 2 లో ఎవరెవరు ఉంటారు, 3 లో ఎవరు ఉంటారు, ఎవరిబడి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఇందులో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. ఇంకా అయిపోలేదు, లిస్ట్ ఇంకా ఉంది అన్న. 1 లో ఉంటే మీరు ఆ ర్యాంకుని చెక్ చేసుకోవాలి, 2 లో ఉంటే ఆ ర్యాంకుని, 3 లో ఉంటే దాన్ని చెక్ చేసుకోవాలి. మీరు ఒకవేళ 1 లో ఉన్నారనుకోండి, సో SC1 మీరు బాయా గర్లా, సో ఆ లాస్ట్ ర్యాంక్ ని చూడాలి. ఒకవేళ మీరు 2 లో ఉన్నారనుకోండి, మీరు బాయా గర్లా, దాన్ని బట్టి ఆ ర్యాంక్ ని మాత్రమే మీరు చెక్ చేసుకోవాలన్నా. సో వేరే వాటిని చెక్ చేసుకోకండి, రైట్? సో ఒకవేళ మీరు 2 లో ఉంటే 2, 3 లో ఉంటే 3. ఇంకా మీకు కాలేదు, ఇంకా చూడండి ఇంకొన్ని ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చారు. చూడండి రప్పులు మనకి ఇదిగో ఇక్కడ వరకు, ఎక్కడ వరకు, ఇక్కడ వరకు. ఇదిగో ఇది 1 లో ఉండే 2 అండ్ ఇది 3. SC1, SC2, SC3. సో SC1 లో అప్రాక్సిమేట్లీ 15 ఓకేనా క్యాస్ట్ వాళ్ళని మనకి ఉంచడం జరిగింది. SC2 లో అప్రాక్సిమేట్లీ 18, SC3 లోపల 26 వాళ్ళని ఉంచడం జరిగింది రా పిల్లలు. సో ఇదంతా లిస్ట్ నేను ప్రొవైడ్ చేశాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. SC వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. STలో ఇంకేం చేయలేదు రా పిల్లలకి. STలో ST బాయ్స్, ST గర్ల్స్ అంతే. SCలో ఎలాంటి చేంజెస్ అనేటువంటి పిల్లలు మనకి చేయలేదు. అదేవిధంగా EWS లో లాస్ట్ కట్ ఆఫ్ కూడా ఇక్కడ మెన్షన్ అనేటువంటి క్లియర్ గా చేశాను. జాగ్రత్తగా వినండి ఎవ్రీబడి, జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కటి కూడా నేను PDF ఇస్తున్నాను, చెక్ చేసుకుని రా పిల్లలు. ప్రతిదీ చదువుతూ వెళ్తే చాలా టైం అనేటువంటి పడుతుంది. మీకు తెలిసిందే రా పిల్లలు. ఫాస్ట్ గా చదువుకుంటే వెళ్ళినా కూడా, ఎంత చదువుకుంటే వెళ్ళినా కూడా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం మై డియర్ స్టూడెంట్స్. దట్స్ వై మీరు ఏం చేస్తారంటే సొంతగా ఈ PDF డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ చెక్ చేసుకోండి. ఓకేనా సార్? నాకు చెక్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది, నేను లైవ్కి వస్తాను, ఎప్పుడైనా నేను లైవ్కి వస్తాను. చెక్ చేసుకోవడం పాసిబుల్ కాకపోయినా, ఏదైనా కాకపోయినా కూడా పిల్లలు లైవ్ లో డౌట్ అడిగితే అప్పుడైనా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎవ్రీబడి చూడండి, ఇక్కడ చూడండి JNTH, దెన్ ఇది కాలేజెస్ లిస్ట్. ఓకేనా? కాలేజెస్ లిస్ట్. ఇది కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి లాస్ట్ ఫేజ్, లాస్ట్ ర్యాంక్ సంబంధించినటువంటి కట్ ఆఫ్. సో మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ చూడండి రా, మీకు కొంచెం ఐడియా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు యూ వాంటెడ్ టు చెక్ గోకరాజు రంగరాజు లోపల నీకు సీట్ వస్తుందా రాదా చెక్ చేద్దాం అనుకుంటు, లేదంటే దీంట్లో కట్ ఆఫ్ చెక్ చేద్దాం అనుకుంటున్నావు గోకరాజు రంగరాజు. చూడండి, అప్పుడు నీ కేటగిరీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇది గోకరాజు రంగరాజు ఎవ్రీబడి. ఓకేనా? సో నీ కేటగిరీ చెక్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ బిలాంగ్స్ టు వాట్, మనకి గోకరాజు రంగరాజు లోపల నువ్వు BCB బాయ్ అనుకుందాం. BCB బాయ్ లోపల చూడండి 5637 వస్తే మనకి సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకా మీరు +1000 -1000 అటు ఇటు వేసుకోవచ్చు. ఓకేనా? దెర్ ఇస్ ఎ ఛాన్స్. కాంపిటీషన్ బట్టి అది ఏమవ్వచ్చు, ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వచ్చు నాన్న, రైట్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇదిగో SC1 గర్ల్ అయినా అనుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ SC1 చూడండి, ఇక్కడ SC1 గర్ల్ అయితే ఇది చూడండి, ఇక్కడ ఇది కనిపించట్లేదు కదా, గర్ల్ అయితే ఇది చూడండి, ఇక్కడ చూడండి 77,000 వరకు వచ్చిన సీట్ వస్తుంది. బాయ్ అయితే చూడండి 26,000 చేంజ్ ఉంది ర్యాంక్ అనేది. అర్థమైందా నాన్న? చలో, అర్థమైందా? సో నేను మీకు ఇప్పుడు టాప్ కాలేజెస్ మాత్రమే చూపించినాను. టాప్ కాలేజెస్ చూపించినా కాబట్టి దాంట్లో ర్యాంక్ తక్కువ వస్తేనే సీట్ వస్తుంది. అదే మనం కొంచెం కిందికి వెళ్ళిన కొద్ది, టాప్ 20, టాప్ 30లో, టాప్ 20, టాప్ 25లోకి వెళ్ళిన కొద్ది, టాప్ 15లోకి వెళ్ళిన కొద్ది, ఈవెన్ మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా సీట్ వస్తుంది. చూడండి, మనకి టాప్ 25 కాలేజ్ లోపల మీకు CSCలో సీట్ రావాలి అన్నట్టయితే పిల్లలు మినిమం 35,000 కంటే బిలో ఉంటేనే టాప్ 25 కాలేజ్ లోపల నీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంది CSC లోపల. ఎవరికి? ఓసీ వాళ్ళకి నేను చెప్తున్నా చూడండి, మనకి ఓసీ బాయ్స్ కి నీకు టాప్ 25 కాలేజ్ లోపల ఏదో ఒక కాలేజీలో సీట్ రావాలంటే నీకు 34,000 లోపే రావాలి, అంటే 35,000 లోపు రావాలి. ఓసీ గర్ల్స్ కి ఇంత. దెన్ బీసీ వాళ్ళకి చూడండి, మీరు చూడండి BCA కావచ్చు, BCB కావచ్చు, BC కావచ్చు, మినిమం వీళ్ళందరికి చూడండి ఇక్కడ
89,000 వచ్చినాయి, ఇక్కడ 90,000 వచ్చినాయి, ఇక్కడ 60,000 వచ్చినాయి, ఇక్కడ 64,000 వచ్చిన, 52,000 వచ్చిన. చూడండి ఇక్కడ చూడండి, ఇంకా లక్షలలో, ఇటు వెళ్తే లక్షలలో ఉంటాయి. ఎస్సీ ఎస్టీకి అయితే చూడండి, ఇంకా ఎస్సీ ఎస్టీకి అయితే లక్షలలో వచ్చినా కూడా సీట్ ఇస్తున్నారు మీకు. టాప్ 25 కాలేజ్ లోపల లక్షలలో వచ్చినా కూడా సీట్ ఇస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 50,000 లోపు వచ్చినా కూడా వాళ్ళకి సీట్, 46,000 లోపు వచ్చినా కూడా సీట్ అనేటువంటిది ఇస్తున్నారు రా పిల్లలు. ఓకేనా? సో మీరు చెక్ చేసుకుని రా పిల్లలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మీరు ప్రతిదీ చెక్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. సో ఇప్పుడు సిఎస్సి చెప్పాను కదా, ఈసీకి సంబంధించిన కట్ ఆఫ్ కావాలన్నా చెప్పండి, ఈసీకి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను. సార్ నాకు సిఎస్సికి సంబంధించిన కోర్ బ్రాంచెస్ ఉంటాయి కదా మనకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఓకేనా, డేటా సైన్స్, వాటిలో కావాలంటే వాటిలో కూడా నేను ఒక పీడిఎఫ్ అనేటువంటి తయారు చేస్తాను. టాప్ 25 కాలేజ్ లోపల నీకు సిఎస్సి రిలేటెడ్ ఏవైతే మీకు కోర్ బ్రాంచెస్ ఉంటాయో దాంట్లో సీట్ రావాలంటే సో మీకు ఎంత ర్యాంక్ వరకు వచ్చి ఉండాలో చెప్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, మనకి టాప్ 25 లోపల అన్ని కాలేజీల లోపల సిఎస్సి కోర్ బ్రాంచెస్ అనేటువంటి లేవు, కొన్ని కాలేజెస్ లో మాత్రమే ఉన్నాయి. అందుకనే టాప్ 25 అని మెన్షన్ చేస్తే కానీ 25 కాలేజెస్ రాకపోవచ్చు, ఎందుకంటే అన్ని కాలేజ్ లోపల బ్రాంచెస్ అనేటువంటి అవైలబుల్ గా లేవు నాకు సిఎస్సి కోర్ బ్రాంచెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జేఎన్టీ లోపల కొన్ని లేవు, రైట్? గవర్నమెంట్ కాలేజీలో తక్కువ, ప్రైవేట్ కాలేజీలోనే ఈ కోర్ బ్రాంచెస్ అనేటువంటి ఎక్కువ ఉంటారన్న. ఓకే, ప్రియారిటీ లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలి? ఓకేనా, ప్రియారిటీ లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలి నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 34,000 ర్యాంక్ వచ్చింది నాన్న, యూ వాంటెడ్ టు ప్రిపేర్ ఏంటి, ఒక ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకోవాలి. నీకు నచ్చకపోయినా కూడా నీకు 34 వచ్చింది కదా, డైరెక్ట్ గా నువ్వు ఆప్షన్ 1 JBIT నాకు 34 వచ్చింది కదా, దీంట్లోనే ఇదే కాలేజ్ ఫస్ట్ పెడతా, అలా పెట్టకూడదు ఎప్పుడు కూడా. ఓకేనా? సో నీ ర్యాంక్ ఏదైతే ఉందో అక్కడి నుంచే మీరు ఆప్షన్ ఇవ్వడం స్టార్ట్ చేయకూడదు, ఇది బ్లండర్ మిస్టేక్ నాన్న. ఇప్పుడు నీకు తెలుసు, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు 35,000 వచ్చింది కదా, ఇక్కడ చూడండి ఓసీ బాయ్స్ లోపల 1,228 ఉంటేనే సీట్ వస్తుంది. దేంట్ లోపల? జేఎన్టీ లోపల. సార్ నాకు 35 వచ్చింది కదా, జేఎన్టీలో సీట్ వస్తుందో రాదో అని అనుకోవద్దు. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ఎట్ ఎనీ కాస్ట్ మీరు ఇక్కడ నుంచే పెట్టుకుంటారండి, జేఎన్టీయూనే పెట్టేసుకో, దెన్ విఎన్ఆర్ పెట్టేసుకో, చైతన్య భారతి పెట్టేసుకో, ఆర్డర్లో పెట్టేసుకో. నీకు దానిలో సీట్ వచ్చినా రాకపోయినా కూడా నువ్వు ఫస్ట్ టాప్ కాలేజ్ని ఆర్డర్లో పెట్టుకుంటారా. దానివల్ల లాభం ఏంటంటే పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు 34,000 వచ్చింది ర్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మీ రిజర్వేషన్ కేటగిరీలో కాంపిటీషన్ తక్కువ ఉంది అనుకుందాం. ఓకేనా? అప్పుడు నీకు 25th కాలేజే కాదు, ఒకవేళ కాంపిటీషన్ బాగా తగ్గితారా పిల్లలు, మేబీ నీకు చూడండి ఒక 10,000 తక్కువ ఉన్న కాలేజ్, 10,000 తక్కువ ర్యాంకు తీసుకున్న కాలేజెస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు మల్లారెడ్డిలో రావచ్చు, ఎస్ఆర్ యూనివర్సిటీలో రావచ్చు, లేదా గురునానక్లో రావచ్చు, లేదంటే సిఎంఆర్లో రావచ్చు. కాంపిటీషన్ తగ్గితే అప్పుడు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ ఇస్తారు అన్న, కాంపిటీషన్ తగ్గితే. సో దట్స్ వై యూ హ్యావ్ టు రిమెంబర్ ఎవ్రీబడి. సో అందుకనే మీరు అదే కాలేజ్లో పెట్టకూడదు. నీకు 34,000 వచ్చింది కదా, మిగిలిన ఏ కాలేజ్లో 34,000 వస్తే సీట్ ఇవ్వలేదు లాస్ట్ ఇయర్, ఓకేనా, నేను ఆ కాలేజ్ ఆప్షన్లో పెట్టుకోను అని అనుకోవద్దు. ఓకే, నీకు సీట్ వచ్చినా రాకపోయినా ఫస్ట్ టాప్ కాలేజ్ పెట్టుకో, దాని తర్వాత నెక్స్ట్, రైట్? సో అలా ప్రియారిటీ ఆర్డర్ అనేటువంటి తయారు చేసుకోవాలి నన్ను, ఎందుకంటే వాళ్ళు చూస్తారు, ప్రియారిటీ ఆర్డర్ వాళ్ళు చెక్ చేస్తారు. ఫస్ట్ టాప్ కాలేజ్ లోపల ఈయనకు సీట్ వస్తుందా రాదా చూస్తాడు. ఫస్ట్ ఆప్షన్ రాలేదు, సెకండ్ ఆప్షన్ రాలేదు, థర్డ్ ఆప్షన్ రాలేదు, ఫోర్త్ ఆప్షన్ రాలేదు, ఫిఫ్త్ ఆప్షన్ రాలేదు, అలా ఇస్తాడు, చూసుకుంటూ వెళ్ళిపోతాడు నాన్న. ఓకేనా? సో ఒకవేళ ఈ 25th కాలేజ్ కంటే నీకు ముందు ఇంకేదైనా కాలేజ్ లోపల ఎవరైనా ఈవెన్ ఫస్ట్ ఫేజ్ లోపలికి సీట్ వచ్చింది నాన్న, మంచి టాపర్కి సీట్ వచ్చింది, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఫేజ్ లోపల నువ్వు మళ్ళీ ట్రై చేస్తున్నావు దానికోసం, నీకు 34,000 వచ్చింది, 1,000 వచ్చిన అబ్బాయి అక్కడికి వెళ్ళిపోయింది అనుకుందాం, లాస్ట్ ఫేజ్ లో ఆయనకి జేఈ మెయిన్స్ లో సీట్ వచ్చింది, అటు వెళ్ళిపోయింది అనుకుందాం. ఆ సీట్ ఖాళీ ఉంచరు కదా, నీకు ఇస్తారు కదా, అందుకనే నీకు టాప్ కాలేజ్ కూడా సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే మీరు ఫస్ట్ ప్రియారిటీస్ ఏంటి, టాప్ కాలేజెస్ పెట్టుకోండి. ఓకేనా? టాప్ కాలేజ్ పెట్టు, నువ్వు ఫస్ట్ ఇది పెట్టుకుంటే ఖచ్చితంగా నీకు ఇందులోనే సీట్ వస్తుంది. ఇంకా దీనికంటే టాప్ కాలేజ్ సీట్ రావడానికి లేదు, నీకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది నాన్న, ఇంకా సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అక్కడికి పోదు, రైట్? సో అందుకనే పిల్లలు మీరు ఫస్ట్ ఇలా ప్రియారిటీ ఆర్డర్ని చెక్ చేసుకోవాలి నాన్న. ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటాను, రైట్? సో టాప్ కాలేజెస్ అండ్ వాటి లోపల కట్ ఆఫ్ లిస్ట్ పీడిఎఫ్ మస్ట్ ఎవ్రీబడి, పీడిఎఫ్ని బాగా యూజ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో అడగండి. ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. బాయ్ బాయ్ ఎవ్రీబడి.